కాదు. అట్ ద సేమ్ టైం ఆర్జీవీ గారు స్టార్టింగ్ లో ఒక క్వశ్చన్ వేసినాడు బహిరంగ, ఇప్పుడు కోర్టులో అదే అడుగుతున్నట్టున్నాయి. అదేంటంటే 4 ఏళ్ల క్రితం నేను ఒక కామెంట్ చేశాను అంటున్నారు, ఒక పోస్ట్ పెట్టా అంటున్నారు. 4 ఏళ్ల క్రితం నేను చేసిన వ్యాఖ్యలకి 4 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మనోభావాలు దెబ్బతినడం ఏంటి? నెంబర్ 1. నెంబర్ 2, దానికి వాళ్ళకి ఏమారుస్తారు, ఆ రోజు మేము కేసు పెట్టినా కూడా మీరు తీసుకోలేదు అని చెప్పొచ్చు. అది కొంత అర్థం చేసుకోవచ్చు. ఆర్జీవీ గారికి రెండో మౌలికమైన ప్రశ్న అవుతుంది. అదేంటంటే ఒకే సమయంలో ఒకే రోజు 4 పోలీస్ స్టేషన్లో మనోభావాలు దెబ్బతింటారు, ఒకేసారి దెబ్బతింటుందా? కాబట్టి ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా జరిగాయి అని ఖచ్చితంగా ఎవరైనా అనుకుంటారు. కాబట్టి ఆర్జీవీ వారి లాజిక్ గా అడిగిన క్వశ్చన్ రేపు టెక్నికల్ అవుతుంది. పైపెచ్చు సుప్రీంకోర్టు తీర్పు ఉంది. జస్టిస్ లక్ష్మణ్ గారు హైదరాబాద్ కోర్టులో తీర్మానం మల్లానికి సంబంధించిన ఈ కేసు ఉంది. ఏం చెప్తుంది సుప్రీంకోర్టు? ఒక వ్యక్తిని ఒక పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేసినప్పుడు అతని మీద అదివరకే గాని లేదా ఇంకొక సందర్భంలో కానీ ప్రజెంట్ గాని మల్టిపుల్ కేసులు కానీ మల్టిపుల్ పోలీస్ స్టేషన్ లో నమోదైనప్పుడు మల్టిపుల్ పోలీస్ స్టేషన్ తిప్పడం కాదు, పీటీ వారెంట్లన్నీ వేసుకొని, ఎన్ని కేసులు అన్ని కేసుల్లో పీటీ వారెంట్లు వేసుకొని ఆ పోలీస్ స్టేషన్ పరిధి ఎక్కడైతే అరెస్ట్ చేస్తారో ప్రథమంగా అక్కడనే విచారించండి, విచారించి చర్యలు తీసుకోండి. ఇది కోర్టు ఇచ్చిన ఆదేశం. ఎందుకంటే 7 సంవత్సరాల లోపు ఉంటే జైలు శిక్ష పడే కేసు అయితే 60 రోజుల్లో బెయిల్ ఇచ్చేవారు, 7 సంవత్సరాలు పైబడితే 90 రోజుల్లో బెయిల్ ఇచ్చేవారు. ఇప్పుడు ఏమవుతోంది, పోసాని మురళీకృష్ణ అరెస్ట్ చేస్తారు, 49 రోజులు చూసుకుంటారు, 60 రోజులు బెయిల్ ఇచ్చేవాళ్ళుగా. కాబట్టి ఇంకొక పీటీ వారెంట్ వేసి విజయనగరంలో 60 రోజులు, ఇట్లా పెట్టుకుంటే 10 పీరియడ్ అంటే 600 రోజులు, అంటే 2 సంవత్సరాలు పెడదామని. అది జరిగే పని. అది పౌర హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. కేసు ఏమవదు, కేసు శిక్ష, ఆ కేసు పైన శిక్ష ఎంత పడుతుందో దేవుడు ఎరుగు. ఈ సంబంధం లేని అరెస్టులు మాత్రం నేను శిక్ష అనుభవిస్తున్నాను కదా, ఇది పౌర హక్కుల ఉల్లంఘన. కాబట్టి ఇది దుర్వినియోగం అవుతోందని పీటీ వారెంట్లు జారీ చేసి ఒకేసారి విచారించి బెయిల్ ఇచ్చి పంపండి, తప్పు చేస్తుంటే రుజువు అయితే శిక్షించండి. ఇది కోర్టు చెప్పింది. తీర్మానం మల్లాన్ని కూడా అట్లా రాష్ట్రాన్ని అరెస్ట్ చేసినప్పుడు ఇదే కేసు జస్టిస్ లక్ష్మణ్ గారు ఇచ్చిన తీర్పు ఇదే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు. కాబట్టి అది ఆంధ్రప్రదేశ్ కూడా వర్తిస్తుంది. అవును, ఇప్పుడు వైసీపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కదా, సరే మీరు వాళ్ళు ఆరోపణలు చేశారని చెప్పేసి వాళ్ళు మనోభావాలకు సంబంధించి మీరు కేసులు తీసుకున్నారు, మమ్మల్ని కూడా ఇటీవల కామెంట్లు చేస్తూ వచ్చారు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కావచ్చు, మిగతా చాలా మందికి సంబంధించి సోషల్ మీడియాలో మిస్లీడింగ్ చేస్తూ వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్ చేస్తూ జరుగుతూ వచ్చాయి. నేను ఖచ్చితంగా ఒక పార్టీకి సంబంధించి అన్నింటినీ ఖండిస్తూ రావాలి ఇలాంటి వాటి అన్నింటి మీద. కానీ ఒకరి మీద చర్యలు తీసుకున్నప్పుడు ఇంకోళ్ళ మీద కూడా కనీసం కేసులన్నా కట్టాలి కదా. పోలీసులు చర్యలు తీసుకోవడం పక్కన పెట్టండి, కనీసం పోలీసులు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదని కూడా ఇలాంటి క్వశ్చన్లు కూడా రైజ్ అవుతున్నాయి. ఇప్పుడు 2 రకాల ప్రాబ్లమ్స్ దారితీస్తుంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళ మీద వాళ్ళు అటాక్ చేస్తున్నారు అభ్యంతరకరంగా, వాటి మీద కూడా కేసులు పెడతారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కేసులు పెడతారు, తీసుకోదు. ఒక డిఎస్పీ ఉంటాడు, నేను కేసు పెడతాను, తీసుకోరు, రెండోసారి పోతాను, తీసుకోరు. ఇట్లా రెగ్యులర్ తీసుకోపోతే ప్రైవేట్ కంప్లైంట్ కోర్టు ద్వారా ఇస్తాను, అప్పుడు అనివార్యంగా తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వైసీపీ ఏం చేస్తుంది, ప్రైవేట్ కంప్లైంట్ల పేరుతో అన్ని పోలీస్ ఎక్కడ వీలైతే అక్కడ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసులు పెడతారు. ఇప్పుడు ఒక డిఎస్పీ పరిధిలో నేను ప్రతిపక్షంలో ఉంటాను, లేకపోతే మీరు ప్రతిపక్షంలో ఉంటారు, అశోక్ ఆయన ప్రతిపక్షంలో ఉంటాడు, ఒక కేసు పెడతాడు, తీసుకోరు. మీరేం చేస్తారు, కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా కేసు పెడతారు, రిజిస్టర్ చేయాల్సిందే. ఆ రకంగా వరుసగా ప్రతిపక్షంలో ఉన్న అశోక్ అని ఆయన ఒక 10 కేసులు ఆ డిఎస్పీ పరిధిలో పెడతాడు. అధికారంలో ఉండే పురుషోత్తం అని ఆయన అటు కేసు పెట్టిన వెంటనే తీసుకుంటా ఉంటారు. రేపు అశోక్ అని ఆయన అధికారంలోకి వస్తే ఏం చేస్తాడు, ఆ డిఎస్పీ పైన విచారణ జరుపుతాడు. ఏమని, ఆయన డిఎస్పీ పదవిని అధికారంలో ఉండే వాళ్ళకి ఒక రకంగా, అధికారంలో లేని వాళ్ళకి ఇంకో రకం ఇచ్చారు, డిఎస్పీగా మీద ఎందుకు చర్య తీసుకోవాలని పోతారు రేపు. ఇట్లాంటి ఈ అధికారులు ఇబ్బంది పడతారు. చివరకు కేసులు తీసుకోకుండా కోర్టుల ద్వారానే తీసుకుంటే ఆ పేరుతో అధికారులు ఇబ్బంది పెడతారు. రెండోది, ఇప్పటి నుంచి ప్రైవేట్ కేసులు పెడతా వస్తారు. ఇప్పుడు తెలుగుదేశంలో ఏం చేశారు, వైసీపీలో అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని తిట్టారు కాబట్టి ఇప్పుడు క్రష్ గా కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. రేపు వైసీపీలో ముందస్తు జాగ్రత్త తీసుకొని జగన్ 2.0 కదా, కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు, ఇప్పటి నుంచే కేసులు పెట్టేసి వచ్చిన వెంటనే అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఇది ప్రతీకార రాజకీయాలతో ఒక పతనం దారి తీసే అవకాశం ఉంది. ఇది మంచిది కాదు. ఇది ఏ రాజకీయ పార్టీకి మంచిది కాదు, ఒక వైసీపీ అనే కాదు, టీడీపీకి మంచిది కాదు, జనసేనకి మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. ఇక్కడ అధికారులు కూడా స్వతంత్రంగా ప్రవర్తించకపోతే రాజకీయ నాయకుల కారణంగా మీరు కూడా ఇబ్బంది పడతారు. అనవసరంగా మనకెందుకు గొడవ అనుకుంటే రూల్ పై వాళ్ళు కేసు పెట్టండి, వీరి మీద కేసు పెట్టండి, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు చట్టబద్ధంగా చర్య తీసుకుంటే రేపు అధికారులు కూడా అనవసరమైన ఇబ్బందులు గొడవలు. పోలీసులు చాలా క్లారిటీ చెప్తున్నారు, సార్ మేము కేసులు పెడుతున్నామన్నా, మేము అరెస్ట్ చేస్తున్నామన్నా మాకేదో కక్షతో కాదు, పైన ఉన్నటువంటి ప్రెజర్స్తోనే, ఎమ్మెల్యే ప్రెజరు, ఎంపీ ప్రెజరు, మినిస్టర్ ప్రెజరు, లేదంటే ఎవరు ప్రెజర్తోనే చేస్తున్నాం అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా కేసులు పెట్టే ముందు వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారని కూడా చెప్తున్నారు.
ఉంటారు. పురుషోత్తం మంచోడు కాబట్టి పర్వాలేదు అనుకుంటాడు. అశోక్ అని ఆయన ఒప్పుకోడు కదా. నువ్వు పెట్టమంటే పెడతావు, నేను కూడా రేపు పెడతాను, నాకు అధికారంకి వస్తానవా. అందరూ ఒక రకంగా ఉంటారు కదా, సమస్య అది కాదు కదా. అధికారులకు ఇది ఇబ్బందే, అధికారులు కూడా పాపం ఇబ్బందే. ప్రభుత్వం కూడా ఆలోచించాలి. మనం అందరూ ఒప్పుకుంటున్నాం కదా, పోసాని మురళకృష్ణ ఆ రోజు చేసిన వ్యాఖ్యల వరకే కేసు పెట్టండి, అరెస్ట్ చేయండి, చట్టపరంగా చర్య తీసుకోండి, మనం కూడా సమర్థిస్తాం కదా. అది దానికి భిన్నంగా పోతే ఇట్లాంటి రాజకీయ విమర్శలు దారితీస్తాం. ఓకే ఓకే కంక్లూడ్ చేస్తూ, విజయసాయి రెడ్డి గారు రాజకీయాలకు మేము దూరంగా ఉంటున్నాను, ఇంకా నేను రాజకీయాల్లోకి రాను అని చెప్తున్నారు. ఆ తర్వాత ఇటీవల మొన్న హైదరాబాద్కి సంబంధించిన ఒక ఐఐటి హైదరాబాద్కి సంబంధించిన ఒక ఈవెంట్లో ఆయన కనిపించారు. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి గారు ధనకర్ గారితో సమావేశమయ్యారు, కీలకంగా చాలాసేపు మాట్లాడుతూ వచ్చారు. ఏంటి ఆయన ఏదో గవర్నర్కి వెళ్తారు అని చెప్పేసి ఒక రాజకీయ పరంగా చర్చలు జరుగుతున్నాయి. రాజకీయాల్లో లేనప్పటికీ కూడా రాజకీయాలకు సంబంధించి చాలా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, ఢిల్లీ స్థాయిలో మంచి లాబింగ్ ఉన్నటువంటి వ్యక్తి, రాజకీయాల పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి. సో అలాంటి కారణాలు ఏమైనా ఉంటాయా మళ్ళీ యాక్టివ్ అవ్వడానికి సంబంధించి కావచ్చు? అంటే విజయసాయి రెడ్డి గారు రాజకీయాల నుంచి విరమించుకున్నామని చెప్పారు. అయితే ఉపరాష్ట్రపతికి సంబంధించినంత వరకు ఆయనతో మంచి క్లోజ్ అసోసియేషన్. ఉపరాష్ట్రపతి ఇస్ నాట్ ఎ పొలిటీషియన్. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పొలిటికల్ పార్టీ అయినా కూడా జనరల్ గా ఉంటారు. కాబట్టి ఆయనకున్న అనుబంధులు అయితే చాలా ఏళ్ల పాటు రాజ్యసభలో ఉన్నారు కాబట్టి వారు బహుశా ఆ కర్కసిగా హైదరాబాద్ వచ్చాడు, కలిసి ఉండొచ్చు. చర్చలు జరిపేది ఏమో జనరల్ గా వాళ్ళు ఫ్రీగా ఉంటారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని కలుస్తారు. గవర్నర్ అవుతాడా అవడా అనేది బీజేపీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో, ఈయన ఏం చేస్తున్నారో మనకు తెలియదు. ఒకవేళ గవర్నర్ అయినాడు అనుకోండి, అది పెద్ద విషయం కూడా కాదు. ఎందుకంటే గవర్నర్ ఏమో రాజకీయం కాదు, రాజకీయమే, టెక్నికల్ గా రాజకీయం కాదు, అది రాజకీయమే. అంటే ఏం జరుగుతుందో చూడాలి. బట్ విజయసాయి రెడ్డి గారిది నేను వాళ్ళకున్న గుడ్ రిలేషన్ రీత్యా కలిశాడని మాత్రమే అనుకుంటున్నాను ప్రజెంట్. కానీ మీడియా ప్రచారం అలా ఉండదు కదా. ప్రధానంగా కొన్ని మీడియా ఛానల్స్ చేసే ప్రచారాలు చాలా వేరుగా ఉంటాయి కదా. అది